ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సలాం బిర్యానీ హోటల్లో దుర్వాసన వస్తున్న చికెన్ విక్రయిస్తుండటంతో ఓ వినియోగదారుడు యజమానిని ప్రశ్నించాడు. చిన్నపిల్లలు ఈ ఆహారం తింటే ఎంత ప్రమాదమని నిలదీసి అతడిపై దాడికి దిగాడు. హోటల్ సామగ్రిని పూర్తిగా ధ్వంసం చేశాడు. అన్న వాసన చూడు, అన్న వాసన చూడు, వాసన చూడు. ఏంది వాసన, ఏంది వాసన ఒకసారి చూడు. చూడన్నా చూడు, చూడు. ఏంది ఏంది ఏం జరిగింది? ఇది తిరిగిందా, ఇది తిరిగిందా, ఇది తిరిగిందా అంటనా? తిరిగిందా ఇది? ఏం పుట్టింది? నీకు లైసెన్స్ ఇచ్చిందాడు, నీకు లైసెన్స్ ఇచ్చిందాడు, నీకు లైసెన్స్ బయట లైసెన్స్ పిలుస్తా ఇండి పిలుస్తా ఫుల్ వాసన వస్తుందా? చెప్పాలి అన్న వాసన వస్తుంది కూడా అన్న. తమ్ముడు ఎక్కడి నుంచి వస్తుంది? వెళ్ళేటప్పుడే అడిగా నేను. అప్పటికే అన్న ఎంత అన్న అంటే 60 రూపాయలు అండి లెగ్ పీస్. 200 కొట్టలే అన్నాడు. ఓకేనన్న మంచిగా అంటే అండు. అది ఇప్పుడు చూస్తున్నా ఫుల్ వాసన వస్తుంది. అంటే వాడు వెయ్యి అమ్ముకున్నా రూపాయి తక్కువ అమ్ముకున్నా ఇప్పుడు జనాలు చావాలి. పిల్లలు ఇంపార్టెంట్. మరి ఎట్లా ఆలోచిస్తున్నాను? మరి